వీరు, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? మన ఫ్రెండ్స్ అందరూ నీకు కనిపించారా? లేదు, నేనెవ్వరిని చూడలేదే. అయినా నీకు తెలియకుండా వాళ్ళెక్కడికి వెళ్ళుంటారు. సరే, నువ్వు క్రిస్మస్ హాలిడేస్కి ఊరికి వెళ్తున్నావు కదా, ఎప్పుడు వెళ్తున్నావు? ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నాం వీరు అని చెప్పి తన మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఎక్కడికి వెళ్ళుంటారా అని అనుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. మరోవైపు మిగిలిన ఆ ముగ్గురు స్నేహితులు తమ మరో మిత్రుడు చోటుతో కలిసి ఒకప్పుడు తమ స్కూల్లో ఆయాగా పనిచేసిన మేరీ ఆంటీ అనే ఆయా ఇంటి దగ్గరకు వెళ్లారు. అది బాగా పాడుబడిన పూరిపాకలా ఉంది. ఆ పూరిపాక తలుపుకి గొళ్ళెం కూడా లేదు. అలాంటి ఆ పాకలోకి ఈ పిల్లలు ఇంకా చోటు కూడా వెళ్లారు. అక్కడ ఆ మేరీ ఆంటీ చాలా పేదరికంలో ఉంది అని తెలిసేలా ఆ ఇల్లుంది. చూసారా, నేను చెప్తే మీరు నమ్మలేదు కదా. మన మేరీ ఆంటీ ఇప్పుడు ఎలా కష్టాల్లో ఉందో చూసారా? అవును చోటు, నువ్వు చెబితే నమ్మలేదు. అసలు మేరీ ఆంటీ ఎప్పుడూ ప్రేయర్ చేస్తూ ఉండేది కదా, తనకి ఆ దేవుడు ఎందుకు హెల్ప్ చేయలేదు? పాపం కదా. దేవుడు సహాయాన్ని తన చేతులతో చేయడంట కార్తీక్. ఎవరో ఒకరిని పంపించి చేయిస్తాడట. మరి మన మేరీ ఆంటీకి హెల్ప్ చేయడం కోసం ఎవరిని పంపుతాడు ఆ దేవుడు?